ఐపీఎల్ 2025లో భాగంగా ఏప్రిల్ 17న జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. హార్దిక్ పాండే వేసిన చివరి ఓవర్లో 3 సిక్సర్లు, అనికేత్ 2, కమిన్స్ 1తో సహా 22 పరుగులు. అంతకుముందు దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో 2 సిక్సర్లు 2 ఫోర్లతో సహా 21 పరుగులు రావడంతో సన్ రైజర్స్ ఈ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. సన్ రైజర్స్ ఇన్నింగ్స్ లో అభిషేక్ శర్మ 40, ట్రావిస్ హెడ్ 28, ఇషాన్ కిషన్ 2, నితీష్ కుమార్ రెడ్డి 19, హ్యాన్రిచ్ క్లాసెన్ 37, అనికేత్ 18 నాట్అవుట్, కమిన్స్ 8 నాట్అవుట్ తో పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2, బోల్ట్, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై మరో 11 బంతులు మిగిలుండగానే 6 వికెట్ల నష్టానికి విజయ్ తీరాలకు చేరింది. ముంబై ఇన్నింగ్స్ లో రెకెల్టన్ 31, రోహిత్ శర్మ 26, విల్ జాక్స్ 36, సూర్యకుమార్ యాదవ్ 26, హార్దిక్ 21, తిలక్ 17కు నాట్అవుట్ తో పరుగులు చేశారు. సన్ రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 3, ఇషాన్ మలింగా 2, హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టారు.